మా అన్న ధోని ఎమ్మెల్యే డాక్టర్ ప్రసాద్ మా ఇంటికి రావడం. యాక్చువల్గా మేమే వెళ్ళి కలుద్దామంటే అన్ననే లేదు చెల్లి నేనే వస్తాను ఇంటి దగ్గరికి అని రావడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పారో మేము ఫిబ్రవరి 23వ తారీఖున మేమందరం కూడా నిమ్మల రామనాయుడు అన్న ఆఫీసులో అందరం కూడా కలవడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జీలు అందరం అక్కడ కలిసాము. డెవలప్మెంట్ గురించి కర్నూలు పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలో ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎన్ని తీసుకురావాలి, నిధులన్నీ తీసుకురావాలి, ఏ పనులు చేయాలని చెప్పి అక్కడ దాదాపుగా సుదీర్ఘంగా 2-3 గంటలు చర్చించడం జరిగింది. తర్వాత అదే రోజు 26వ తారీఖున చీఫ్ మినిస్టర్ దగ్గరికి వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా డెవలప్మెంట్కి సంబంధించి ప్రతి నియోజకవర్గంలోన ఏ పనులకి ఎన్ని కోట్లు కావాలనే దానిపైన చర్చించడం జరిగింది. ఆ రోజు క్లియర్గా ఎమ్మెల్యే గారు, నేను అండ్ మీనాక్షి నాయుడు అన్న గారు కూడా ఆదోనికి సంబంధించి ఏ డెవలప్మెంట్ చేయాలి, ఏమేమి ఉన్నాయి, పెండింగ్ ఏమున్నాయి, ఇంకా కొత్తవి ఏం తీసుకురావాలనేది కూడా చాలా క్లియర్గా ముగ్గురం చర్చించాము. మిగతా అన్ని విషయాలు కూడా ఆ రోజు క్లియర్గా చర్చించడం జరిగింది. కాబట్టి నిజంగా అన్న కొత్త సంప్రదాయానికి లేవనెత్తారు. చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసి స్టేట్లో ఎవరు కూడా ఇలాగా చెయ్యరు. బట్ కంటిన్యూగా ఉండాలి. అన్న కూడా ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉంటారు. మాకు ఏం జరిగింది, ఏ చిన్న విషయమైనా ఎటువంటి అంటే నేను ఎమ్మెల్యే కదా నేను ఎందుకు ఫోన్ చేయాలి అనేది కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అప్డేట్ చేస్తూ అమ్మా మేము ఇట్లా చేస్తున్నాం అని చెప్పడం. ఖచ్చితంగా డెవలప్మెంట్ అంటే ఏంటో అనేది చేసి చూపిస్తాం. చాలా విషయాలు ఆ రోజు కలెక్టర్ గారితో కొట్లాడడం నేను స్వయంగా కళ్ళారా చూసాం. అసలు ఆమె కాదు అన్నీ కూడా వివరించారు. లేదమ్మా ఇట్లా చేయాల్సిందే అని. మీనాక్షి అన్న మేమందరం కూడా కలెక్టర్తో మాకు ఆదోని అభివృద్ధి కావాలి, డెవలప్మెంట్ కావాలి, మాకు నిధులు కావాలి అని చెప్పి మాట్లాడడం. ఖచ్చితంగా డెవలప్ అయి తీరుతుంది. కొంతమంది ఏదేదో మాట్లాడుతుంటారు. బట్ మేమేంటో మాకు తెలుసు, మా కూటమి ఏంటో మాకు తెలుసు, మా కూటమి బలం ఏంటో మాకు తెలుసు. కాబట్టి డెవలప్మెంట్ అనేది ఆదోనిలో అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా డెవలప్ అవుతుంది అని చెప్పి మేము 100% అన్న సారథ్యంలోన, మీనాక్షి అన్న గారు ఆశీస్సులతోన, ఎందుకంటే పెద్ద అయినా ఖచ్చితంగా మేమందరం కూడా కలిసికట్టుగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. షాదీఖానాకి బిఫోర్ ఎలక్షన్ కంటే ముందు నేనే 2 సార్లు అండ్ అన్న అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి అయినప్పుడు కూడా అన్నని స్వయంగా మేమే తీసుకెళ్ళాం. దాని డెవలప్మెంట్ కూడా నేను దాదాపుగా దాన్ని పట్టుకున్నట్టు ఇంకే దాన్ని పట్టుకోలే. నేను నిన్ననే పర్వీన్ గారితో మాట్లాడాను. ఆమె ముస్లిం మైనారిటీ డైరెక్టర్గా ఉన్నారు. పర్వీన్ గారితో మాట్లాడాను. అన్నకు కూడా ఇంత నిన్న దీన్ని మేము రెడీ చేసాం. డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ దాదాపుగా ఇప్పటిది కాదని, అంటే మీకు జస్ట్ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. 2.5 కోట్లు ఎస్టిమేషన్ అంతా మళ్ళీ వేసాం. అదేవిధంగా అన్నగారికి కూడా దృష్టికి తీసుకెళ్ళాము. అన్నగారు కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎంపీ గారు కూడా తొందరలోనే 1 కోటి అడిగాము, ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆయనకి ఇవ్వడానికి ఇంత డీటెయిల్గా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒకటే క్లియర్ చేస్తాం. ఎమ్మెల్యే గారు అనునిత్యం ఆదోని అభివృద్ధి గురించి ఆయన నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రతి మినిస్టర్ని కలుస్తున్నారు, సీఎం గారిని కలుస్తున్నారు, లోకేష్ అన్నను కలుస్తున్నారు, పవన్ అన్నను కలుస్తున్నారు, అందరినీ కలుస్తున్నారు. ఇక్కడ కూడా కూటమి అందరితో కూడా మాట్లాడుతున్నారు. మీనాక్షి అన్న అయితేనేమి, మల్లపన్న అయితేనేమి, మాతో అయితేనేమి, అదేవిధంగా భాస్కర్ రెడ్డి అన్న అయితేనేమి, శ్రీకాంత్ రెడ్డి, ఉమ్మి సలీం, దేవేంద్రప్పన్న అందరితో నిరంతరం మేమంతా చర్చించుకుంటుంటాం. ఎందుకంటే మేము అంతకుముందు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ఏ విధంగా డెవలప్ చేశారనేది ఆదోనిలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. 2018లోన ఈ మహమ్మద్ అలీ పార్క్ గురించి అప్పుడు మేమే డెవలప్ చేసింది, అక్కడితోనే ఆగిపోయింది. 2019 నుంచి 24 వరకు కనీసం ఒక ఇటుక పెళ్ళు కూడా వాళ్ళు పెట్టలేదు, ఒక సిమెంట్ బస్తా కూడా వేయలేదు. కానీ మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఎంపీ గారితో మాట్లాడినాం, అన్నగారితో మాట్లాడినాం, మీనాక్షి అన్నతో మాట్లాడినాం, ఫరూక్ అన్న దృష్టికి తీసుకెళ్ళాం మినిస్టర్ గారు.
కాబట్టి అది కూడా ఇక్కడ ఐటీఐ కాలేజీలు కూడా అన్న స్వయంగా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, లొకేషన్ల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా అవుతుంది. కానీ వైసీపీ హయాంలోనే ఏదైతే జరగలేదో అది మా కూటమి ప్రభుత్వంలోనే జరిగి తీరుతుంది, ఎస్పెషల్లీ ముస్లింస్ గురించి. కాబట్టి ముస్లింస్ కూడా కూటమిని అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఏది కానీ ఐటీఐ కాలేజ్ అయితేనేమి, ఉర్దూ కాలేజ్ అయితేనేమి, ఏది కానీ మా హయాంలో జరిగిందో తప్పితే వైసీపీ హయాంలో జరగలేదు. రేపు మహమ్మద్ అలీ పార్క్ కూడా 100% మేము కట్టి 3 సంవత్సరాల లోపల అది మేము ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము అన్న సహకారంతో, మీనాక్షి ఉన్న సహకారంతో చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ వర్గాలు అనేది ఏమి లేదు, అన్ని వర్గాలు, ముస్లిం వర్గం అయితేనే, హిందూ సమాజం అయితేనే, ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. అన్ని డెవలప్మెంట్ ఈరోజు మేము చూస్తున్నాం. దాదాపుగా ఎన్ఆర్జీఎస్ కింద దాదాపు 8 నుంచి 10 కోట్ల నిధులు వచ్చాయి. బట్ వైసీపీ హయాంలో ₹1 కూడా రాలేదు. అంటే మేము గర్వంగా చెప్పుకోగలం. మాకు పనిచేసే మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మీనాక్షి అన్న, మల్లప్పన్న, వాళ్ళందరి ఆధ్వర్యంలోనే ఈరోజు ఆదోని నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఏమంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా కూడా ఈరోజు మేము ఇన్ని నిధులు తీసుకొచ్చామని చెప్పి గర్వంగా ఆదోని ప్రజలకు తెలియజేస్తాం.